ప్రెజెంట్ మనం గుంటూరులోని ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రం వద్ద ఉన్నామండి. దేశ విదేశాల నుంచి కొన్ని వేల పక్షులు ఇక్కడ ఆవాసం కోసం వస్తూ ఉంటాయంట. కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ. ఎందుకు ఇన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఇక్కడ ఆవాసం కోసం వస్తున్నాయి తెలుసుకుందామండి. సో ఈరోజు మనం ఉప్పలపాడు పక్షుల రక్షిత కేంద్రాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. పదండి. లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్స్ అయితే తీసుకోవాలండి. ఇక్కడ టికెట్స్ రేట్స్ కూడా చెప్తున్నారు. అడల్ట్స్కి 20 రూపీస్, చిల్డ్రన్కి 10 రూపీస్ అండ్ కెమెరా షూటింగ్ ఏమైనా ఉంటే కనుక కెమెరాకి 100 రూపీస్ పే చేయాలి. సో మనం ఆల్రెడీ టికెట్స్ తీసేసుకుందాం, వెళ్ళిపోదాం పదండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనం పక్షులను చూసాం కదండి. ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ సైడ్లో మనకి బోట్స్ కూడా అరేంజ్ చేశారు కంప్లీట్గా. అంటే ఎన్ని రకాల పక్షులు వస్తాయి, వాటి పేరేంటి కంప్లీట్ మనకు తెలియదు కాబట్టి పర్యాటకుల కోసం తెలియడం కోసమని ఇట్లా బోట్స్ పెట్టారు. సో అవి పేరేంటి, సో ఎంత సైజు ఉంటాయి, ఎన్ని గుడ్లు పెడతాయి, అసలు ఎంతకాలం ఇక్కడ స్టే చేస్తాయి, ఏ టైంలో వస్తాయి, ఎక్కడ ఏ దేశాల నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా వాటి తీసుకునే ఫుడ్ గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ పెట్టారు. ఇవి చూసుకుంటూ మనం వెళ్ళొచ్చు. మనకి ఎన్ని రకాల బర్డ్స్ ఉన్నాయో ఈ బోట్స్ చూస్తే తెలుస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలు కూడా వస్తారు. సో చిన్నపిల్లలు కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కడ బోర్ కొట్టకుండా సో ఇక్కడ చిన్న పార్క్ కూడా అరేంజ్ చేశారనమాట. మనకి రైట్ సైడ్లో ఆవాసం చేసుకునే బర్డ్స్ అన్నీ ఉన్నాయి కదా, అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి చిన్న పార్క్ ఉంటుంది. సో కంప్లీట్గా మనం చూద్దాము ఈ ప్లేస్ అంతా ఎలా ఉందో. ఏంటి నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ ఏంటి మీది సిబ్బందా, మీరు ఏమన్నా? ఎంప్లాయ్ అండి. ఓకే, ఎంప్లాయ్ చేస్తాం, టికెట్లు కొడుతూ ఉంటామండి. ఇది ఉప్పలపాడు బర్డ్స్ ప్రొటెక్షన్ సెంటర్ అండి. ఇది మీ పేరేంటి ఫస్ట్? వెంకటేశ్వరరావు గారు. అండ్ మనకి ఈ బర్డ్స్ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ పనిచేస్తున్నారు? నేను రియలైజ్ చేస్తున్నానండి. మాకు ఎప్పటి నుంచో తెలుసండి. 23 నుంచి 25 సంవత్సరాల మధ్యలో నుంచి వస్తుంది తెలుసండి. అప్పటి నుంచి మేము 6 మంత్స్ అండి. 6 మంత్స్ నుంచి. అంటే బర్డ్స్ గురించి మీకు కంప్లీట్ తెలుసా? ఇంతకుముందు కూడా తెలుసండి. వివిధ దేశాల నుంచి ఇక్కడికి రకరకాల జాతుల పక్షులు వస్తూ ఉంటాయి కదా, అసలు ఎందుకు ఇక్కడికే వస్తున్నాయి, ఎప్పటి నుంచి వస్తున్నాయి? 23 సంవత్సరాల నుంచి, నియర్లీ 23 సంవత్సరాల పై నుంచి రావచ్చండి. ఇక్కడికి మాకు తెలిసిన మటుకు ఏంటంటే ఇక్కడ ప్రొటెక్షన్ బాగుంటుందండి. గ్రామ ప్రజలు కానీ అందరూ ఎవరైనా సరే వీటి గురించి నెగిటివ్గా తీసుకోరు, పాజిటివ్గా తీసుకుంటారండి. వాటికి అది ఒకటి ప్లస్ పాయింట్ అయింది. పాజిటివ్గా తీసుకోరు, నెగిటివ్గా తీసుకోరు అంటే ఏంటి దానికి? పాజిటివ్గా అంటే వీటి గురించి రక్షణ చేసుకుంటారు కానీ వీటి గురించి వీటిని కొట్టాలి అట్లా చేయరండి. బాగా వీటికి అనుకూలంగా ఉంటారు వీళ్ళకి, వీటి మీద ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇవి వచ్చేసి వివిధ దేశాల నుంచి వస్తాయండి. సైబీరియా, ఇవి వచ్చేసి సైబీరియా అండి. స్టాండ్ మీద ఉండే అటు పక్క ఉండే గులాబీ రంగు ముక్కు కాళ్ళు ఉండేమో ఆస్ట్రేలియా నుంచి వస్తాయండి. ఓకే, సో వాటి పేర్లు కొన్ని పేర్లు ఏమైనా చెప్పగలరా మీరు? ఇవి స్టాండ్ మీద ఉండే పెలికాన్స్ అండి. పెలికాన్స్ స్టాండ్ మీద ఉండే ఈ పిల్లలండి. కొన్ని పెద్దవి ఉండి కొన్ని మొగయ్యేమో వెళ్ళిపోయినాయండి. ఇవి 3 మంత్స్ అయింది వచ్చి. అక్కడ సైబీరియాలో -డిగ్రీలు చలి ఉంటుందండి ఇప్పుడు. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి అక్కడ సంతానోత్పత్తి జరగదు. అంటే ఇక్కడికి వచ్చి గుడ్లు పెట్టి సంతానోత్పత్తి జరిగినాక ఉండి వెళ్ళిపోతాయి. తర్వాత కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి నిదానంగా. ఇంకా పక్షులు పిల్లలు కనుక పెద్ద అయినాక ఆ స్టేజ్కి వచ్చినాక అవి వెళ్ళిపోతాయి, వెళ్ళిపోతాయి మొత్తం. మళ్ళీ 3 మంత్స్ బ్యాక్. 3 మంత్స్ కి మళ్ళీ వస్తాయి. 3 మంత్స్ బ్యాక్. కొన్ని వేల కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ వస్తాయి అంటే 10,000 కిలోమీటర్లు నియర్లీ అండి. 10,000 కిలోమీటర్లు. సైబీరియా అంటే నియర్లీ రష్యాకి పైన ఉంటుందండి. అక్కడ నుంచి వస్తాయండి, సైబీరియా నుంచి వస్తాయి. ఇక్కడికే వస్తాయి, ఇక్కడే ఉంటా ఉంటాయి. ఇక్కడ నుంచి సముద్రం దాకా వెళ్తాయండి చేపలు తినడానికి. ఇటు వచ్చేసి రేపల్లండి, అటు వచ్చేసి చీరాల. ఉదయం వెళ్తాయండి, మళ్ళీ సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాయి. తిరిగి వచ్చి ఇక్కడ సంచిలాగా ఉంటుందండి. వాటికి అందులో స్టోర్ చేసుకొని ఇక్కడికి వచ్చి పిల్లలకి మీకు ఎగిరే అట్లా కొద్దిగా బయటకు వచ్చినప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది సంచిలాగా. కొంచెం దగ్గరికి వస్తాయి అవి మనల్ని చూసి భయపడి ఇట్లా ఉంటుందండి. సంచిలాగా అందులో స్టోర్ చేసుకొని అవి తిని స్టోర్ చేసుకుని ఇక్కడ పిల్లలకి పెడతాయి. ఆడ ఉంటాయి కదా, వాటికి పెడతాయండి.
అండ్ సార్ 10,000 కిలోమీటర్లు ఎగురుకుంటూ వస్తాయి అంటున్నారు కదా, సైబీరియా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, ఇంకా వివిధ దేశాల నుంచి. సో వాటికి అసలు ఇక్కడికే రావాలి అని ఎట్లా అనిపించింది సార్? అసలు ఆ రూట్ మ్యాప్ ఎట్లా తెలుసు? అది న్యాచురల్గా జరిగేదేనండి. ఒకళ్ళు చెప్తే వచ్చేది, పట్టుకొస్తే ఇవి రావండి. మా తెలిసిన ప్రకారం ఏంటంటే వాటికి ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది, వాటికి నచ్చింది ఇక్కడ. ఎందుకంటే ప్రొటెక్షన్ ఉంటుంది, జనాలు ఎవరు ఏమనరు, వాటిని కొట్టడం కానీ ఇచ్చేయటం కానీ ఏం చేయరు, వాటికి ప్రశాంతంగా ఉంటాయి. అందుకని చెప్పి ఇక్కడికి వస్తున్నాయని అనుకుంటున్నాం అండి. మామూలుగా చూసినట్లయితే వాతావరణం గురించి ఓకే అన్ని, ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇన్ని వేల పక్షులు ఒకటేసారి వచ్చాయి, లేకపోతే కొంచెం కొంచెం? కాదండి, వస్తూ ఉంటాయి కంటిన్యూగా సీజన్ల వారిగా. అక్కడ వాతావరణం బట్టి ఇక్కడికి వచ్చి, ఇప్పుడు సైబీరియా ఉందండి, సైబీరియా -డిగ్రీలు చలి ఉంటుంది, అందుకని ఇక్కడికి వస్తాయి. అక్కడ సంతానోత్పత్తి జరగదు. ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చేసరికి అక్కడ వాతావరణం వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడికి వస్తాయి. అవునండి, సంవత్సరం మొత్తం మీద 12,000 నుంచి 15,000 పక్షులు వస్తాయండి ఇక్కడికి. 12,000 నుంచి 15,000 రావచ్చు. ఇప్పుడు కొంచెం తగ్గినాయి అని చెప్తున్నారు, నిజమేనా? అంటే వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఇప్పుడు వెళ్తూ ఉంటాయి, వస్తూ ఉంటాయి, కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది మేడం. ఇప్పుడు మొన్న ఇచ్చిన పెలికాన్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పెలికాన్స్ ఉన్నాయి, ఎన్ని వెళ్ళిపోయినాయి. స్టాండ్లు మొత్తం ఖాళీ అయ్యని చూసారు మీరు? అవునవును. అంతకుముందు ఓపెన్ బ్లూ స్టాక్స్ అని ఉండేయండి, నల్లయ్యి. వీటికన్నా కొద్ది ముందు వెళ్ళినాయి అని మొత్తం చెట్లు మొత్తం ఉంటాయండి ఓపెన్ బిల్ స్టార్. అంటే మార్నింగ్ ఫుడ్ కోసం సముద్రం దగ్గర, ఎక్కడ దగ్గరలో సముద్రాలు 100 కిలోమీటర్ అండి, 2 చోట్ల. చీరాల టు ఇటు చీరాల, ఇటు వచ్చేసి రేపల్ల, అక్కడికి వెళ్తాయండి. మళ్ళీ ఈవినింగ్ కరెక్ట్గా ఇక్కడికి వస్తాయి, ఎక్కడికి వెళ్ళాలి. ఈ వాస్తవం ఇవన్నీ చిన్నవి అండి పక్షులు. ఇప్పుడు ఇక్కడ ఇవి ఉండేవన్నీ చిన్న పక్షులు, చిన్నవి పిల్లలు. అంటే 3 months బ్యాక్ ఈ పెద్దవి వచ్చి పిల్లల్ని పెట్టి చిన్న పిల్లలాగా చాలా పెద్దగా ఉన్నాయి. చిన్న పిల్లలు 3 నెలలు లోపేనండి. మీకు ఏజ్ కూడా తెలుసు. మరి ఇక్కడికి వచ్చినా పెట్టినాయి కదా, ఇక్కడికి వచ్చినాక గుడ్లు పెట్టినాయి, సంపర్కం జరిగి గుడ్లు పెట్టినాయండి. గుడ్లు పెట్టినాక పిల్లలు ఆడయి పొదుగుతాయండి, పొదిగితే పిల్లలు చేస్తాయి. సో ఇప్పుడు ఇవేంటివి? సిలికాన్ పెలికాన్స్ అండి, గ్రే పెలికాన్స్ అంటారు, గ్రే కలర్ గ్రే పెలికాన్స్ అంటారు. సో ఇప్పుడు ఇవి చిన్నవి కాబట్టి ఇవి వేటకు వెళ్ళమంటారా, లేకపోతే ఇక్కడే ఉంటాయి? ఉన్నాయా అంటే వేటకి ఇక్కడ తింటున్నాయండి, ఇక్కడే తినేస్తాయి, సరిపోదు. అంటే చిన్నవి కదా, కొంచెం తక్కువ తీసుకుంటుంది ఆహారం, పెద్ద ఏం తినలేవు కదా. ఇక్కడే ఉండి అలవాటు అయినాక నిదానంగా బయటకు వెళ్తూ ఉంటాయి. ఇంకా అవి వృద్ధి చెందడం కోసం, ఇంకా చాలా పక్షులు రావడం కోసం అని ఇక్కడ ఏమి అరేంజ్మెంట్స్ చేస్తారు? అరేంజ్మెంట్ అంటే మీకు అక్కడ ఉంది, ఈ స్టాండ్లు ఉన్నాయండి, ఈ స్టాండ్లు పెట్టాం. ఈ స్టాండ్ ఉంది చూసారా, ఈ స్టాండ్ల మీద ఈ పెలికాన్స్ వచ్చేసి మెయిన్ పెలికాన్స్ అండి ఇక్కడికి వస్తూ ఉండి. నెంబర్ ఆఫ్ పెలికాన్స్ వచ్చి ఇక్కడ ఫేమస్. స్టాండ్స్ దేనికోసం అంటే అవి స్టే చేయడం కోసం, లేకపోతే ఫుడ్ ఏమైనా పెడతారు అక్కడ మీరు? లేదండి, ఫుడ్ అనేది నేచురల్ గా జరిగిద్దండి. అవి వేటాడి తింటాయి. ఫుడ్ వచ్చేసి, ఆహారం వచ్చేసి అవి వచ్చేసి బై ఉంటానికి ఇక్కడ ఉంటాయి, ఇక్కడే ఉంటాయండి. అన్ని గుడ్లు పెట్టింది ఈ స్టాండ్ల మీదనండి. అవి పుల్లలు పెట్టినాయి. మనం ఓన్లీ ఐరన్ అవే తీసుకొచ్చి పుల్లలు పెట్టినాయి, మనకు సంబంధం లేదు. ఓన్లీ స్టాండ్ మాత్రం మీరు పెట్టారు. స్టాండ్ లో మేము ఫిట్ చేసినండి. ఇయర్ మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక ఏ మంత్ లో ఎక్కువగా ఇక్కడ ఉంటాయి? 3 months అట్లా ఉంటాయి అని చెప్పేసి. 3 months అంటే ఈ చలికాలం, వింటర్ సీజన్ లో మనకి వింటర్ సీజన్ లో ఇక్కడ ఉంటాయండి ఎక్కువ. కానీ తగ్గేదండి మార్చిలో కొద్దిగా తగ్గుతాయి. పర్యాటకులు ఎలా వస్తూ ఉంటారండి? క్రౌడ్ ఎలా ఉంటుంది? క్రౌడ్ వచ్చేసి శని ఆదివారాలు ఎక్కువ ఉంటారండి. మళ్ళీ సెలవు రోజులు, పండగ రోజులు సెలవులు ఉంటాయి, ఆ రోజు ఎక్కువ వస్తూ ఉంటారు. మామూలుగా కామన్ గా వస్తూ ఉంటారు. ఇక్కడ మరి వాళ్ళకి కోసం క్యాంటీన్ ఇదిగోండి, క్యాంటీన్ ఇదండి. ఓకే, ఇదేనా ఇది క్యాంటీన్. సైకిల్ స్టాండ్ ఏం బయట ఉంటుందండి. అది అవైలబుల్ ఉంది, పార్కింగ్ ఉంది, క్యాంటీన్ ఉంది. మళ్ళీ ఫిల్టర్ వాటర్ పెట్టామండి. ఇక్కడ ఫిల్టర్ వాటర్ ఉంది. మొత్తం పర్యాటకుల కోసం చాలా అరేంజ్ చేస్తారు. బర్డ్స్ కూడా చాలా అరేంజ్మెంట్స్ చేస్తున్నారు. ఊళ్ళో ప్రజలు కానీ వచ్చిన వాళ్ళు ఎవరో కానీ దీన్ని కొట్టకుండా నైట్ వాచ్మెన్ ఉంటారండి. 2 లేడీస్ ఉంటారు, క్లీన్ చేస్తూ ఉంటారండి. ఎప్పుడు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటారు. చెట్లకు నీళ్లు పెడతాం, వాటిని ఎవరైనా ఊరుకోకుండా చేస్తారు. నైట్ వాచ్మెన్ ఒక అతను ఉంటాడు, నైట్ ఉంటాడండి, అతను నైట్ చూస్తూ ఉంటాడు. అండ్ నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు బోట్స్ చూసాను, అండ్ మనకి నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడ కూడా బోట్స్ ఉన్నాయి. అందులో నేను చూసింది ఏంటంటే ఫుడ్ గురించి చూస్తే కొన్నేమో వెజిటేరియన్, కొన్నేమో నాన్ వెజిటేరియన్ అని ఉంది. అంటే వీటిలో కూడా శాకాహారం, మాంసాహారం కూడా తినే ఉండయా అని చెప్పేసి నాకు నవ్వొచ్చింది అనమాట. సో అసలు ఏ పక్షులు నాన్ వెజ్ తింటే, ఏ పక్షులు నాన్ వెజ్ తినవండి, దానికి సంబంధించి చెప్పండి. ఎక్కువ నాన్ వెజ్ తింటాయండి, ఎక్కువ నాన్ వెజ్ తింటే చేపలు, నత్తలు,
అవి తింటా ఉంటాయి ఎక్కువ. కప్పలు, చిన్న చిన్న కప్పలు ఒక జాతి. ఈ పెలికాన్స్ వచ్చేది చేపలు ఎక్కువ తింటాయండి. పెయింటెడ్ స్టార్క్స్ ఉండే చూసారా, గులాబీ రంగు ముక్కు కొంగలు ఉన్నాయి, అవి కూడా తింటాయండి. ఇప్పుడు పక్షులు వచ్చేసి కనీసం 23 నుంచి 27 రకాలు వస్తాయండి సంవత్సరం మొత్తం మీద. 27 రకాలు, 23 నుంచి 27, 23 నుంచి 27 రకాల పక్షులు ఇప్పుడు ఇక్కడ మనం చూస్తాం. ఇయర్ మొత్తం ఇప్పుడు కాదు, ఇయర్ మొత్తం మీద వస్తాయి. ఇయర్ మొత్తం మీద ఒకసారి ఉండవండి. ఓకే ఓకే. ఇప్పుడు కొన్ని ఉంటాయి, ఇంకా ఆ ఇయర్ మొత్తంలో మొత్తం టోటల్ గా వస్తాయి వెళ్తాం. ఓకే. వెంకటేశ్వరరావు గారు, మరి నాన్ వెజ్ తినని శాకాహారం పక్షులే ఉన్నాయండి? స్పాట్ బిల్డక్ అని ఒకటి ఉందండి. అదొకటి తినకుండా మామూలు ఆకులు, అవి నాచు ఇది తింటా ఉంటుందండి. ఓకే. ఇవి చేపలు అట్లాంటివి ఏం అయితే ఓన్లీ వెజ్, వెజిటేరియన్. అక్కడ చిన్న పడవ ఉన్నట్టుంది కదా, పడవ ఎందుకు అరేంజ్ చేశారు అక్కడ? ఆ పడవ వచ్చేసి ఇప్పుడు వచ్చిన గెస్టులు కానీ ఎవరన్నా కానీ వాటర్ బాటిల్స్, ఈ కవర్స్ వేస్తారు కదండి, ప్లాస్టిక్ అవన్నీ కొద్దిగా ఒడ్డుకొచ్చినప్పుడు ఇది ఒడ్డుకొస్తాయి. నా దగ్గర కూడా పోవండి, ఆ కవర్లని ఒడ్డుకొచ్చినప్పుడు అవి తీసేస్తా ఉంటాం. అంతేగాని తీసేస్తాం. మనం అక్కడికి దగ్గరికి ఆ బోట్ వేసుకొని వాటి దగ్గరికి వెళ్ళడానికి లేదా? పారిపోతాయండి, ఎగిరిపోతాయి, వస్తాయి మళ్ళీ, కానీ వాటిని డిస్టర్బ్ చేయకూడదు. ఓకే. ఎవరు అక్కడ దగ్గరికి వెళ్ళడం లేదండి, ఎవరు లేదు అసలు. ఓకే. ఉప్పలపాడు బర్డ్స్ రక్షిత కేంద్రం చైర్మన్ హరిబాబు గారు మనతో పాటు ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ. సో ఇక్కడ చైర్మన్ గా ఉంటున్నారు కదా మీరు, సో ఎన్ని సంవత్సరాల నుంచి అండి? నేను 6 months అమ్మ. 6 months అవుతుంది. సో ఈ 6 months నుంచి అంటే గతంలో కూడా మీరు ఇక్కడే ఉండేది? మేము ఉండేది ఇక్కడేనమ్మా. ఇక్కడే ఉంటారు కాబట్టి బర్డ్స్ వచ్చేది వెళ్ళేది మొత్తం అన్ని డీటెయిల్స్ మీకు తెలుసు? తెలుసమ్మా. ఓకే. అండ్ ఇప్పుడు మనం ప్రెసెంట్ ఇప్పుడు చూస్తున్నాం కదండి, దగ్గరికి వచ్చాయి ఇవి బర్డ్స్ పేరేంటండి? పెలికాన్స్ అమ్మా. పెలికాన్స్. ఇవి ఎప్పుడెప్పుడు వస్తూ ఉంటాయి? ఎంతకాలం ఉంటాయి ఇక్కడ? ఇవి వచ్చి పెద్దవి వచ్చి పిల్లలు పెట్టింది, పిల్లలు నేడు ఉంచిద్ది, మళ్ళీ పెద్దవి వెళ్ళిపోతాయి అమ్మ. ఇక్కడ పిల్లలు ఇక్కడే ఉండిపోతాయి? పిల్లలు ఉంటాయి, మళ్ళీ వెళ్ళిపోతాయి. మళ్ళీ పెద్దవి అయితే పిల్లలు వెళ్ళిపోయి పెద్దవి ఉంటాయి. ఎప్పుడు 360 రోజులు అనేది మాకు బాగానే ఈ చెరువులు నిండా ఈ 4 చెరువుల్లో తిరుగుతాయి మేడం. ఇవన్నీ గవర్నమెంట్ నుంచి ఇంకేం అందాలనుకుంటున్నారండి వీటి సంరక్షణ కోసం? వీటినికమ్మా ఇంకా మనకి వీటిలో చేయాల్సినవి చాలా పనులు ఉన్నాయమ్మా. చుట్టూ పార్కింగ్ చేసి, ఇంకా చెట్లు లోపల దెబ్బలేసి, అప్పుడు మేమేనమ్మా ఫస్ట్ వచ్చినప్పుడు దెబ్బలేసింది. మా ప్రొక్లైన్ మా సొంత వాటితో పెట్టి ఇవన్నీ వేసాం. అప్పుడు ఊరు మొత్తం అందరం కలిసి, మేమంటే మేము కాదు, గ్రామస్తులు అందరూ ఓకే అనుకుంటే అన్నీ చేసి పెట్టాం. ఇంకా చేయాల్సింది ఏంటంటే మనం చుట్టూ పార్క్ చేసుకురావాలి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఎవరన్నా వచ్చినా ఎక్కడి నుంచి ఇటు వెనక్కి వచ్చి వెళ్ళిపోతున్నారు. మనం ఏంటంటే దీన్ని రౌండ్ 9 ఎకరాల 32 సెంట్లు వీలు ఉంటుంది. వచ్చిన వాళ్ళు మాకు ఇంకా డెవలప్ అవ్వాలంటే జనం కూడా అప్పుడు వస్తారు. ఇప్పుడు అసలు రావట్లేదు, తగ్గిపోయారమ్మ బాగా. ఏడేమి లేదు, వచ్చి ఇక్కడ దాకా వచ్చి వెనక్కి పోతున్నాం అనవసరంగా అని. దానికి ఏంటంటే మేము ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎవరినైనా తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారిని పట్టుకొని దీన్ని డెవలప్ ఎట్ట చేయాలా, చుట్టూ ఇచ్చేయాలనేది మా కోరిక అమ్మ. చుట్టూ క్లీనింగ్, ఇక్కడ నీటిని క్లీనింగ్ చేయడం కానీ ఇవన్నీ ఎట్లా జరుగుతున్నాయి? నీళ్లు క్లీనింగ్ చేయాలంటే మాకు వాటర్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి అమ్మ. పైన కాలం ఉంది నెత్తి మీద, దాని మీద దీనిలోకి వస్తాయి. దీన్ని బాగా స్టోరేజ్ అయ్యి వాసన వస్తుంటే అమ్మితే మేము లాకెత్తుతాం మూలలో నీళ్లు బయటికి పోవటానికి. ఆ ఇబ్బంది వీటికి లేవు అమ్మ ఇప్పటికి. బయటికి పక్షులు ఆహారానికి బయటికి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోకుండా ఇక్కడ మాత్రమే ఆహారం బాగానే దొరుకుతుందా వాటికి? అంటే గవర్నమెంట్ కొంత చేపలు వేస్తారు, కొన్ని తినేయే తింటాయి. ఈ పొలాల మీదకి ఎక్కువ వెళ్ళిపోతాయి మేడం. ఇప్పుడు అన్ని పొలాల మీదకి చీరాల, బాపట్ల ఎక్కడెక్కడికో వెళ్తాయి. కొన్ని పగలెళ్ళేవి కొన్ని ఉంటాయి, నైట్ వెళ్ళేవి కొన్ని ఉన్నాయి. పగల వేట కొన్ని వెళ్తే నైట్ వేటకి వెళ్తాయి, అవి మళ్ళీ పొద్దున్నే వస్తాయి. ఓకే ఓకే. నైట్ వెళ్ళి మళ్ళీ మార్నింగ్ వచ్చేస్తాయి. ఇప్పుడు అన్ని నైట్ వెళ్ళి రెస్ట్ తీసుకుంటారు. కొన్ని అట్టాకి వెళ్తాయి, ఇట్టాకి వస్తూ ఉంటాయి మేడం. ఓకే. సో ఇప్పుడు చాలా దూరం నడుచుకుంటూ వచ్చాం కదా, సో ఎక్కడి వరకు ఉంది ప్లేస్ ఎండింగ్? ఇదే మేడం, అయిపోయింది మేడం. ఇక అంతే, ఇక లాస్ట్ మేడం. మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇంకా అసలు లేదు మేడం. మనం అడుగుతుంది అక్కడి నుంచి అట్టిద్దామని తూర్పుకి, దాని నుంచి మళ్ళీ అటు మొత్తం అంతా టెంట్ అన్ని వేసేసి చిన్న గోడలా కట్టేసినట్టు. అవును మేడం. అది ఓకే. ఇప్పుడు ఆ చుట్టూ మిగిలిన సగం కూడా వేయాలి అనుకుంటున్నారు? ఇప్పుడు మనం ఎంత వచ్చామో అంత వేయాలి మేడం. ఓకే. ఇప్పుడు ఎంతవరకు నడిచామో అంత ఉంది లెంత్. ఓకే. సో అలా నడుచుకుంటే అట్లా బయటకు వెళ్ళిపోవాలని అది అరేంజ్మెంట్, దానికి సంబంధించి గవర్నమెంట్ సహకారం అందిస్తే ఇది కూడా మేము చేసి పెడతాం.
ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ వెనక్కి ఇటు రివర్స్ రివర్స్ వెళ్ళిపోవాల్సిందే. ఓకే ఎవరైనా ఇక్కడ దాకా వచ్చి అందరం రివర్సే. అది మేడం. ఓకే అండి, చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అంతేకాకుండా మనకి ఇక్కడ దీనికి సంబంధించి ఈ బర్డ్స్ కేంద్రానికి సంబంధించి ఒక నమూనా కూడా పెట్టాము ఇక్కడ అని చెప్పారు. అది కూడా చూద్దామండి. చూద్దాం మేడం, పైన పెట్టాము, అది కూడా చూడండి, చూపిస్తాం అన్ని. ఓకే అండి, సరే ఓకే మేడం. ఓకే, ఇక్కడ పెట్టారా నమూనా? అవునండి, ఇక్కడ నమూనా పెట్టారు. ఓకే, సో లైటింగ్స్ అవి కూడా పెట్టినట్టున్నారు కదా మొత్తం. అంటే చెట్లు అవి ఎట్లా న్యాచురల్ గా అక్కడ ఉండేది, ఆర్టిఫిషియల్ గా అక్కడ మనం ఏం చూసామో ఇక్కడ మనకి దగ్గర నుంచి కనిపిస్తుంది అనమాట. బర్డ్స్ నమూనా చాలా బాగా అరేంజ్ చేశారండి. ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బర్డ్స్ అన్నీ కూడా, అవునండి, ఈ చెట్ల మీద ఉన్నాయి, ఇక్కడ చెరువులో పెట్టినట్టు మొత్తం ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ అక్కడే ఉంటాయి. అవి ఉంటాయి చెరువులో ఉంటాయి మొత్తం. అక్కడ ఏమున్నాయో ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ ఎన్ని రకాల పక్షులు వస్తాయో ఇక్కడ మొత్తం అరేంజ్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఉన్నవేనా ఇంకా వేరే కూడా రావచ్చు? వేరే కూడా రావచ్చు, ఉంటాయండి. ఓకే, సో ఇది మీరు అక్కడ స్టాండ్ అరేంజ్ చేశారు కదా, ఆర్టిఫిషియల్ స్టాండ్ అక్కడ ట్రీ లాగా. సో ఇవి ఓకే, సో ఈ విధంగా పుల్లలు తీసుకొచ్చి పెడతాయి. ఇట్లా పెట్టి గుడ్లు ఇట్లా పెడతాయి. ఓకే, గుడ్లు పెట్టేది. సో ఈ పుల్లలు అవే తీసుకొచ్చి పెట్టుకుంటాయి. మనకి సంబంధం లేదండి. గ్రిల్స్ ఏమో ఎగ్ కింద ఎక్కడ చెరువులో పడుకోకుండా సపోర్ట్ కోసం. నైస్, చాలా బాగా. అంటే మనకి దూరంగా ఉండే అదంతా కనిపించదు కాబట్టి ఇక్కడ దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుందని అరేంజ్ చేశారు. చాలా బాగా చేశారండి. అండ్ ఇక్కడ మనకి బోర్డ్స్ కూడా పెట్టారు కదా తెలుగులో మొత్తము తెలియడం కోసమని పక్షులవి. మొత్తం అన్ని బోర్డ్స్ చక్కగా అరేంజ్ చేసి ఏమేమి బర్డ్స్ వస్తాయో అన్ని క్లియర్గా. ఇక్కడ కింగ్ ఫిషర్ కూడా వస్తుందా? ఇక్కడ మనకి పాలపిట్ట రేర్గా జరుగుతూ ఉంటుంది. అది ఇక్కడ రాశారు కదా. ఓకే, చాలా క్లియర్గా రాశారండి ఇక్కడ మనకి బోర్డ్స్ పైన పక్షి జాతి గురించి, అది ఏ ఆహారం తీసుకుంటుంది, అది ఎంత సైజులో ఉంటుంది, సో దాని కలరు, రెక్కలు ఇవన్నీ క్లియర్గా రాశారు ఇక్కడ మొత్తం కూడా. సో దాని నివాసం కూడా ఎలా అరేంజ్ చేసుకుంటుందో కూడా చెప్పారు ఇక్కడ. చాలా బాగా అరేంజ్ చేశారండి మొత్తం. ఇదేంటి, ఇది పాము బాత్ అంట, పాము లాగా ఉంటుంది. అవునండి, చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ ఫోటోలో. నేచురల్ చూస్తే ఇంకా బాగుంటుంది. అవునా? చెల్లో రేరుగా ఉంటుంది అండి. ఓకే, దీనికి పాము బాత్ అని ఎందుకు వచ్చింది పేరు? అట్లా ముక్కు అట్లా బయట అట్లా ఉండి ఓకే, అది పడగ విప్పినట్టు అట్లా ఉంటుందండి. అందుకని దానికి ఆ పేరు పెట్టారు. తెలుగులో వచ్చేసి ఓకే ఓకే, ఇంగ్లీషు డాక్టర్ అంటారండి. పొడవైన మెడ. దీని ఆహారం చేపలు. కిందకి వెళ్ళిందంటే నీళ్ళలోకి మునిగిందంటే అండి చేపలు తీసుకొని వేటాడి తెచ్చింది పైకి. అసలు మళ్ళీ పైన కాదు, నీళ్ళలో ఉంటాయి కదా, లోపలికి వెళ్ళి ఎంతవరకు తీసుకుని వేటాడి వచ్చిందండి. మళ్ళీ ముక్కులో అడ్డం పట్టుకుంది అనుకోండి, అడ్డంగా పట్టుకుందని దాన్ని పైకి ఇసిరేసి నిలువుగా పట్టుకొని తింటది. అది నేచురల్గా కూడా మొత్తం వేరే అతని దగ్గర ఉంది. అంటే తక్కువ ఉంటాయి, తక్కువ వస్తూ ఉంటాయి. మొత్తం బర్డ్స్ పిక్స్ కూడా పెట్టినట్టున్నారు కదా ఫొటోస్. ఇది ఈ బర్డ్స్ ఒక్కొక్క బటన్ చూడండి, ఈ బటన్ నొక్కామనుకోండి ఆ పక్షి అయితే ఎట్లా వస్తుంది అనేది అక్కడ సౌండ్ వస్తుందండి. ఓకే, అక్కడ ఉన్న పక్షుల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ మనం బటన్ నొక్కితే సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ వస్తుందండి. ఒకటి నొక్కి చూడండి మీరు. ఇక్కడ ఫొటోస్ తో పాటు మనకి వీటి సౌండ్స్ ఏ విధంగా ఉంటాయో అరేంజ్ చేశారు కాబట్టి మనం అసలు దీని సౌండ్ ఎలా ఉంటుందో చూద్దామండి. పెయింటెడ్ స్టాక్ అంట మనకి ఇక్కడ ఉంది, ఎర్రకాళ్ళ కొంగ అని చెప్పేసి. పెంపుడు బాతు కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, పొడుగాటి పసుపు ముక్కు, అలాగే ముక్కు చివర కొద్దిగా వంకర కలిగి ఉంటుంది. సో దాని నివాసము అలాగే ఫుడ్ గురించి మొత్తం కూడా ఇక్కడ రాశారు. దీని సౌండ్ చూద్దాం మనం. గ్రే పెలికాన్ అండి, దీని సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బర్డ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. సో ఇక్కడ మనకి దాని గురించి కూడా రాశారు. గూడబాతు అంట, గ్రే పెలికాన్ అంటే తెలుగులో. రాబందు కంటే పెద్దది, దృఢమైన పెద్ద నీటి పక్షి, ముఖ్యంగా ఊదర రంగులో ఉంటుంది. పొట్టిగానున్న దృఢమైన కాళ్ళు పెద్దవి, పెద్ద దబ్బ ముక్కు, దానికి ఒక సంచి కూడా ఉంటుందంట. అంటే ఫిష్ని పట్టుకున్నప్పుడు అందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటుంది అని చెప్పారు. అండ్ చేపలు అలాగే నత్తలు అవి తీసుకుంటుంది ఆహారం. సో సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, దీని సౌండ్ ఎలా ఉందంటే చంటి పిల్లలు ఏడుపు ఉన్నట్టు అలా ఉంది. ఓకే, నెక్స్ట్ బర్డ్ వైట్ ఐబిస్ సౌండ్ ఎలా చేస్తుందో చూద్దాం. ఇక్కడ వైట్ ఐబిస్ గురించి ఓకే, తెల్ల కంకణాయ అంటండి తెలుగులో దీని పేరు.
సో పెంపుడు కోడి పరిణామంలో ఉంటుంది. తెల్లగా ఉండే మెడ, తల మాత్రం నల్లగా ఈకలు లేకుండా ఉంటుంది. ఇక పొడుగాటి వంకర తిరిగిన నల్ల ముక్కు దీని ప్రత్యేక లక్షణం అంట. అండ్ నీటి గుంటల్లో చాలా చురుగ్గా తిరుగుతూ బురదలో ఆహారం కొరకు వెతుకుతుంది. ఆహారం వచ్చేసి దీనిది ఫుడ్ మిడతలు, కప్పలు, చేపలు వీటిని మాత్రం తింటుందంట. సో దీని సౌండ్ ఎలా ఉంటుందో చూద్దా. వైట్ ఐబిస్. ఓకే, ఇది బాగా సౌండ్ బాగా బాగా క్లియర్గా వస్తుంది. కొంచెం లైక్ బాత్ సౌండ్ లాగా అనిపిస్తుంది. బాగా సౌండ్ పోలి ఉంది. పోలే. సో ఇక్కడ మొత్తం నమూనాకు సంబంధించి కింద అరేంజ్మెంట్స్. పైకి వెళ్ళామనుకోండి వ్యూ పాయింట్ ఉంటుంది. ఓకే, వ్యూ పాయింట్ కూడా పెట్టారు మీరు. ఓకే, చూద్దాం పదండి వ్యూ పాయింట్ వ్యూ చూద్దాం. పాయింట్ కదా మేడం. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ మేడం. ఓ, ఇక్కడ ఈ పైకి చూస్తే మొత్తం క్లియర్గా కనపడతాయి. ఊరంతా మొత్తం కనిపిస్తుంది. ఊరు ఈ పక్షుల కేంద్రం వచ్చేసి మొత్తం విలేజ్ మొత్తం కనపడతా ఉంటుందండి. సో కింద నుంచి అయితే మనకి ఎక్కడ వరకు స్ప్రెడ్ అయ్యాయి కొంత కనిపించట్లేదు. పైకి వచ్చిన తర్వాత మొత్తం తోట clear గా overall ఎక్కడ కనపడుతుంది. ఉన్నాయో తెలుస్తుంది. చాలా ఉన్నాయండి పక్షులు, ఏదో అనుకున్నాం కానీ. వేలల్లో ఉంటాయండి. సో ఇట్లా ఇంకా సీజన్ బట్టి వస్తూ ఉంటాయి. మారుతా 360 ఉంటాయి, days వస్తూ ఉంటాయి. కొన్ని వెళ్తాయి, వస్తూ కొన్ని ఉంటాయి, వస్తూ వెళ్ళిపోవడం ఉంటాయి అన్నమాట. అవుతుంది. చాలా బాగుందండి వ్యూ. డిపార్ట్మెంట్ వచ్చేసి బైనాక్యులర్స్ ఎలిజిబిలిటీ ఉందండి. ఓకే ఇది చూస్తే కానీ చాలా క్లియర్గా దగ్గరగా ఉపడతాయండి పక్షులు మొత్తం. ఓకే, చూద్దాము ఎంత దగ్గరికి కనిపిస్తాయో. వా, ఎంత అంటే నా కళ్ళకి ఇంత దగ్గరగా ఉన్నట్టు అసలు కనిపిస్తున్నాయండి. ప్రతి బర్డ్ క్లియర్గా కనిపిస్తుంది. దాని లెగ్స్ కానీ నోస్. ఓ మై గాడ్, వా సూపర్. చాలా దూరం కూడా దగ్గర ఉన్నట్టు కనిపిస్తాయండి. అవును, చాలా బాగుంది. అండ్ నాకు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ ఆప్షన్ మాకు మాత్రమేనండి, జనాలకి లేదా? అఫీషియల్స్ వస్తారు చూడండి, ఐఏఎస్ ఐపీఎస్ వస్తారండి, వాళ్ళకి మీడియా వాళ్ళకి మాత్రమే ఇస్తామండి. ఈ కామన్ పీపుల్కి ఇస్తే ఇది పాడైపోతుంది కదా, డ్యామేజ్ చేస్తారని చెప్పి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదండి. వాళ్ళకి వాళ్ళు తెచ్చుకుంటే ప్రాబ్లం లేదు. ఓకే, వ్యూ పాయింట్ ఇక్కడికి కూడా ఎలా లేదన్నారు కదా, ఇంకా వేరే లేదండి. జనాలకి వ్యూ పాయింట్ ఏమైనా ఉందా? అవతల ఉంది, అది కూడా మేడం మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తూ ఉన్నారు జనాలు ఇక్కడ. ఓకే, ఇది ఒక వ్యూ పాయింట్. అదొక వ్యూ పాయింట్, అదేమో కామన్ పీపుల్కి అండి. చాలా బాగా అనిపించినాయి అండి దగ్గరికి. అసలు నాకు క్లియర్గా పక్షి ఎలా ఉంది ఏంటి అనేది చూడండి. దీంట్లో చూసిన తర్వాతే నాకు తెలుస్తుంది. అంటే దూరం నుంచి మనకు అంత అర్థం కావట్లేదు, ఏదో మనకి అంత క్లియర్గా దాని కెమెరా చూడండి, కెమెరా కలర్ చూడండి. ఈ పింక్ కలర్ కాళ్ళు అను గులాబీ రంగు ముక్కు. గులాబీ రంగులో ఉందండి. ఏంటిది ఆ పక్షి? అదే పెయింటెడ్ స్టార్క్. ఓకే, పెయింటెడ్ స్టాక్ అన్నమాట. సో గ్రే పెలికాన్స్ ఎక్కువ ఉన్నాయి మనకి ఇక్కడ ఇప్పుడు ఫేమస్ అయ్యానండి. ఆహాహా. సో చూసారు కదండి, ఉప్పలపాడులోని పక్షుల రక్షణ కేంద్రంలో ఉన్న రకరకాల పక్షుల్ని. దాదాపుగా 23 నుంచి 27 రకాల పక్షులు ఇక్కడ వస్తూ ఉంటాయంట. మొత్తం ఇయర్ మొత్తంలో పక్షులు సీజన్ని బట్టి ఇక్కడికి వలస వస్తూ ఉంటాయి. పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దాదాపుగా 10,000 కిలోమీటర్లు జర్నీ చేసుకుంటూ ఇక్కడికి వస్తాయి. సో చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది ఇక్కడ వాతావరణం. ఇది వాళ్ళ ప్రోగ్రామ్. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.